మీ అందరికీ నా వందనాలు. గుడ్ ఈవినింగ్ అందరికీ కూడా. సో చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానం చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ స్వరూపుడా, నమ్మకమైన దేవా, యేసయ్య బంగారు పాదాలు లెక్కలేని వందనాస్తులు స్తోత్రాలు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామని కూడా ఉంటారో వారి మధ్య నేను ఉంటాను సెలవిచ్చారు కదా తండ్రి. ఈ సాయంకాల్సిన పరిశుద్ధాత్మ దేవుడా, మీరు నాలో ఉండి నాతో ఉండి నీ నోటికి బోరుగా మమ్మల్ని వాడుకొని మీరు పలకమన్న మాటలు పలడానికి సహాయం దయచేయి. తద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకోమని నా చెడిని యేసుక్రీస్తు వారి నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో నా పేరు సుధీర్. ఎంతమందికి తెలుసు? నేను ఎవరికైనా తెలుసా? నేను తెలుసు అన్న వాళ్ళు చేతుతారా? ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు. తెలియదు అన్న వాళ్ళు చేతుతారా? దేనికి చేయెత్తన వాళ్ళు ఒకసారి చేతుతారా? తెలుసో తెలీదో మాకు కూడా తెలియదు అన్న వాళ్ళు చేతుతారా? ఓకే, ఒక చిన్న వాక్యం ధ్యానం చేసుకుందాం. ఫ్రీగా ఉంటారా? ఫ్రీగా ఉంటారు. కొంచెం నవ్వండి ఒకసారి, అందరు నవ్వండి. నేను విన్నది ఏంటంటే షాలోమ్ చర్చ్ చాలా డిసిప్లిన్ చర్చ్ అని నేను విన్నాను. బాగా డిసిప్లిన్ చూపిస్తున్నారు. కొంచెం ఫ్రీ అయిపోండి కొంచెం ముందల, సరేనా? నేను కొన్ని రిఫరెన్స్లు కూడా చదివిస్తాను. మరి చదువుతారా మీరు అందరు కూడా? ఫాస్ట్గా చదవాలి మరి మీరు. అంటే నేను ఇందాక నుంచి చూస్తున్నాను, చదవమంటే 5 నిమిషాల తర్వాత చదువుతున్నారు ఒక్కొక్కళ్ళు. అలా కాదు, టప్పటప్ప చదవాలి. మరి షాలోమ్ యూత్ అంటే యూత్లానే ఉండాలి కదా, అవునా కాదా? మరి మీకు నేను ఇస్తాను నా టాస్క్. నేను చెప్పగానే రిఫరెన్స్లు తీసి చదవాలి. వెంటనే చదివితే కిషోర్ అన్న గిఫ్ట్ ఇస్తారు మీ అందరికీ కూడా. అన్న ఇస్తారుగా, గిఫ్ట్ ఇస్తారన్న. తర్వాత ఇస్తారా? ఇస్తారంట తర్వాత. మాట అంటే మాట గ్యారంటీ, సరేనా? చిన్న వాక్యం ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. తప్పుని చదవాలా? వెరీ గుడ్, వెరీ గుడ్. వెంటనే చదివారు కదా. అలా చదివితే కనుక మీకు మంచి గిఫ్ట్ ఉంటుంది. నేను కూడా మీకు తొందరగా ముగించేసి మిమ్మల్ని అందరిని ఇంటికి పంపించేస్తాను, సరేనా? ఓకే, మరి దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, ఎవరికి చెప్తున్నాడు ఆ మాట? దేవుడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని ఎవరికి చెప్తున్నారు ఆయన? శిష్యులకి. శిష్యులు అంటే ఎవరు? ఆ 11 మంది అపోస్తులైనా మనం కూడా దేవుని శిష్యులమేనంటారా? మనం కూడా దేవుని శిష్యులమేనా? దేవుడు ఆ మాట 11 మంది అపోస్తులకు అక్కడ చెప్తారు, మనకి కూడా అదే మాట చెప్తారు. రక్షణ పొందిన మనందరం కూడా చేయాల్సిన పని ఏంటో తెలుసా? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టిని సువార్తను ప్రకటించడి. ఒక ఆత్మ ఆయన కొరకు రక్షించగలిగితే పరలోకంలో ఎంతో సంతోషం ఉంటుంది. విన్నారు కదా మీరు? దేవుని కోసం ఒక ఆత్మ రక్షించగలిగితే, ఒక ఆత్మను రక్షించగలిగితే పరలోకంలో ఎంతో సంతోషం అంట. ఎందుకంటే దేవుడికి ఇష్టమైంది ఏంటో తెలుసా? తన నామాన్ని పరిచయం చేయటం, రక్షింపబడటం, బాప్తీసం తీసుకోవటం, అది మన ద్వారా జరగటం. మనకి దేవుడు కూడా ప్రతిఫలం ఇస్తాడు. సరే, ఇప్పుడు మనం దేవుడు వాక్యంలో ఏమి ఉన్నామంటే, ఆయన ఇచ్చిన బాధ్యత సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. అది ఎలా ప్రకటించాలి? మొట్టమొదటిగా అంటే మనందరం కూడా, మీరందరూ యూత్, సో ఒక 2-3 విధాలుగా మనం సువార్తను ప్రకటించవచ్చు. మొట్టమొదటిగా మనం దేవుని సువార్త ప్రకటించే విధానం ఏంటంటే మన సాక్ష్యం ద్వారా, అవునా కాదా? ఎలాగంటే మనం జీవించే జీవిత విధానాన్ని బట్టి అనేక మంది వీరి దేవుడు నిజమైన దేవుడు, వీరి దేవుడు పూజారుడు అని తెలుసుకోవాలి. అంటే మనం నడుస్తున్నప్పుడు మన జీవితమే ఒక టెస్టిమోనీ అయితే మనల్ని బట్టి దేవుళ్ళలోకి వస్తారు, అవునా కాదు? ఇది మొట్టమొదటి విధానం. అంటే మనలో పాపం ఉండకూడదు, మనలో అతిశయం ఉండకూడదు, మనలో గర్వం ఉండకూడదు, మనం దేవుళ్ళో బలంగా ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి, మన సాక్ష్యం, మన టెస్టిమోనీ బాగుండాలి. ఎదుటో వ్యక్తికి దగ్గరికి వెళ్ళినప్పుడు మనల్ని చూసి మన దేవుణ్ణి మహింపరచాలి. మొట్టమొదటిగా మన సాక్ష్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. రెండవదిగా ఏంటంటే, ఒక పర్సన్ని సువార్త వైపు ఆకర్షించబడాలంటే వాళ్ళతో రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవాలి, అవునా కాదు? రిలేషన్స్ బిల్డ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం మనుషులతో రిలేషన్స్ బిల్డ్ చేసుకుంటూ ఉంటామో, చిన్నగా మనం దేవుని వాక్యాన్ని చెప్తూ దేవుని ప్రేమను చూపిస్తూ మనం దేవుళ్ళలోకి నడిపించవచ్చు. కరెక్టా, అవునా కాదా? సో మనందరం కూడా తెలుసు, అంటే ఒక 50 సంవత్సరాల క్రితం, 100 సంవత్సరాల క్రితం తోమా గారి తర్వాత చాలామంది ఇవాంజలిస్టులు ఇక్కడికి వచ్చారు.
ఇవాంజలిస్టులు. వాళ్ళు వచ్చి ఇక్కడ దేవుని సంఘాన్ని స్థాపిస్తూ అనేక మందికి సువార్తను ప్రకటిస్తూ అనేక మంది దేవుళ్ళలోకి నడిపించారు. అవునా కాదా? సో వాళ్ళందరూ ఎలాగా దేవుణ్ణి ప్రకటించారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరూ వచ్చి రిలేషన్స్ బిల్డ్ చేసుకున్నారు. అందరితో రిలేషన్షిప్ బిల్డ్ చేసుకుంటూ, అందరికి అవసరమైంది చేస్తూ, అందరినీ ప్రేమిస్తూ హాస్పిటల్స్ కట్టారు. అవునా కాదు? ఈరోజు చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, క్రిస్టియన్ హాస్పిటల్స్, స్కూల్స్ కట్టారు. ఏ అవసరమైతే అన్నీ చేస్తూ చక్కగా రిలేషన్స్ బిల్డ్ చేసుకుంటూ దేవుళ్ళలోకి నడిపించారు. మనందరం కనుక చూస్తే కనుక ఈరోజు చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మనం వెల్లూరు చూసాం అనుకో, పెద్ద హాస్పిటల్ ఉంది. ఇవన్నీ కూడా ఎలాగంటే ఆనాడు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ మనుషులతో రిలేషన్షిప్ బిల్డ్ చేస్తూ ఆ తర్వాత సువార్తను ప్రకటిస్తూ రక్షణలోకి నడిపించారు. మొట్టమొదటి విధానం ఏంటంటే మనం సాక్ష్యం ద్వారా మనం మనుషుల్ని సంపాదించుకోవచ్చు. రెండవది ఏంటంటే మనం రిలేషన్స్ బిల్డ్ చేసుకోవటం ద్వారా మనం ఆత్మలు సంపాదించుకోవచ్చు. కరెక్టా? అండ్ మీరైనా సరే, ఇప్పుడు మీరందరూ కూడా మీ కెరీర్స్లో డెవలప్ అవ్వాలంటే రిలేషన్స్ బిల్డ్ చేసుకోవడం ఇంపార్టెంట్ అంటారా కాదంటారా? రిలేషన్స్ బిల్డ్ చేసుకోవాలి. సో మనం సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు మనం అనేక ఆత్మలు రక్షింపబడాలన్నా మొట్టమొదటిగా మనం రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవాలి. అలాగే మీరందరూ మీ కెరీర్లో డెవలప్ అవ్వాలన్నా రిలేషన్స్ బిల్డ్ చేసుకోవాలి. అసలు ఆ రిలేషన్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలి? ఎవరైనా చెప్తారా? ఎలా రిలేషన్స్ బిల్డ్ చేసుకోవాలి? ఎలా రిలేషన్స్? ఓకే, నేనే ఒక 4 వేస్ చెప్తా మనం పర్సన్స్తో ఎలా రిలేషన్స్ బిల్డ్ చేసుకోవచ్చు అని. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు నాది వేరే బిజినెస్, నా టెస్ట్ మనీ కొంతమంది విన్నారు ఇక్కడ. మాది ఫ్యాన్సీ హోల్సేల్ బిజినెస్ పట్నం బజార్లో. తర్వాత కొన్ని రోజుల తర్వాత నాకు హెర్బల్ లైఫ్ అని ఒక బిజినెస్ ఇచ్చారు. ఆ బిజినెస్లో పొద్దున్న లేస్తే కస్టమర్స్తో మాట్లాడాలి, పొద్దున్న లేస్తే చాలామంది మనుషులు వస్తారు, వాళ్ళతో మాట్లాడాలి. నాకు రిలేషన్స్ బిల్డ్ చేసుకోవడం ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. బట్ తర్వాత నేను దేవుళ్ళలోకి వచ్చి వాక్యం వింటున్నప్పుడు అసలు నేను ఎలా రిలేషన్స్ బిల్డ్ చేసుకోవాలో నాకు అర్థమైంది. దాన్ని బట్టి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో ఒక పర్సన్స్తో మంచి రిలేషన్స్ బిల్డ్ చేసుకోవాలంటే ఏమేమి విషయాలు మనలో ఉండాలో కొన్ని పాయింట్స్ చెప్తాను. మొట్టమొదటి పాయింట్, మనం మనుషులతో రిలేషన్స్ బిల్డ్ చేసుకోవాలంటే మొట్టమొదటగా మన మాట తీరు కరెక్ట్గా ఉండాలి. అవునా కాదా? మన మాట తీరు కరెక్ట్గా ఉంటే ఏమైంది? మాటతో ప్రపంచాన్ని జయించగలం, మాటతో శత్రువుల్ని కూడా పెంచుకోగలం. అవునా? మాటతో ప్రపంచాన్ని కూడా కాంక్వర్ చేయొచ్చు, మాటతో శత్రువులను కూడా పెంచుకోవచ్చు. సో మనం మనుషులతో మంచి రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవాలంటే మొట్టమొదటిగా మన మాట తీరు కరెక్ట్గా ఉండాలి. దేవుడు వాక్యంలో ఏముంటుందంటే, ఒకసారి చదువుతారా? సామెతలు 15వ అధ్యాయం 1వ వచనం. మొట్టమొదటిగా మన మాట తీరు ఎలా ఉండాలంట? మృదువుగా ఉండాలి. నొప్పిస్తే ఏమైద్ది? నొప్పించడం అంటే ఏంటి? ఇంగ్లీష్లో హట్ చేసే విధంగా మాట్లాడితే. ఎప్పుడైనా సరే ఎవరినైనా హట్ చేసే విధంగా మాట్లాడారనుకో ఏమైద్ది? వాళ్ళకి కోపం వస్తుంది. కరెక్టా? ఇప్పుడు మనకి వాక్యం బాగా తెలుసు, పాటలు బాగా పాడగలం, మనం వెళ్ళి ఎదుటి వ్యక్తితో నీకేం వచ్చు అన్నట్టుగా మాట్లాడామనుకో, అట్లీస్ట్ మాట్లాడకపోయినా మన ఫేస్ అలా పెట్టామనుకో, నీకేం తెలుసు అన్నట్టుగా పెట్టామనుకో, వాళ్ళు హట్ అవుతారా లేదా? అవునా కాదా? సో ఈరోజు మనం రిలేషన్స్ బిల్డ్ చేసుకోవాలంటే మొట్టమొదటిగా మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే మనం మృదువుగా మాట్లాడాలి. మృదువైన మాట క్రోధం చల్లార్చును, నొప్పించు మాట క్రోధం రేపును అని ఉంటుంది వాక్యంలో. కాబట్టి ఎవరిని నొప్పించకుండా మాట్లాడాలి. ఇప్పుడు మీ కెరీర్లో ఇందాక బ్రదర్ సాక్ష్యం చెప్పారు, ఆయన జాబ్లో ముందుకెళ్ళాలన్నా కూడా అందరినీ నొప్పించకుండా చక్కగా మాట్లాడాలి. ఒక్కోసారి వాళ్ళే హట్ చేస్తారు, ఒక్కోసారి వాళ్ళే కోపం తెప్పిస్తారు. అయినా మనందరం దేవుని బిడ్డలం, మనమే కంట్రోల్ చేసుకోవాలి, మనమే తగ్గిపోవాలి. అవునా కాదు? ఎందుకో తెలుసా? మనం కూడా మాట్లాడుతూ ఉన్నాం అనుకో, నొప్పించే విధంగా మనం కూడా మాట్లాడుతున్నాం అనుకో, ఎదుటి వ్యక్తికి కోపం వస్తుంది, ఆ పర్సన్తో రిలేషన్ బిల్డ్ అయింది. అవునా కాదు? మనం భూమి మీద ఎన్నాళ్ళు ఉంటాం చెప్పండి? మనిషి ఆయుష్ 70 ఏళ్ళు వాక్యంలో ఉంటుంది కదా, అధిక బలం ఉన్న 80 ఏళ్ళు, అది కూడా ఆయుష్ మీద దుఃఖమైన వాక్యంలో ఉంటుంది. మనం మహా ఉంటే 80 ఇయర్స్ ఉంటాం ఈ లైఫ్లో, ఇక్కడ ఈ భూమి మీద. ఈ భూమి మీద జీవించినంతకాలం మనం అందరితో మంచిగా మాట్లాడుతూ ఉండాలి, ఎవరితో కూడా రిలేషన్స్ బ్రేక్ చేసుకోకూడదు.
ఫ్రెండ్స్తో రిలేషన్స్ బ్రేక్ చేసుకోకూడదు, ఫ్యామిలీ మెంబర్స్తో రిలేషన్స్ బ్రేక్ చేసుకోకూడదు. రిలేషన్స్ బిల్డ్ చేసుకోవాలి కానీ బ్రేక్ చేసుకోకూడదు. దానికి కావాల్సిన మొట్టమొదటిది ఏంటంటే మన మాట తీరు కరెక్ట్గా ఉండాలి. అవునా కదా? ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి. అంటే ఏంటంటే మనం ఎదిగే కొద్దీ హంబుల్నెస్ రావాలి. ఇప్పుడు జాబ్లో ప్రమోషన్ వచ్చింది, ఇంకా డౌన్ అయిపోవాలి. ఇన్కమ్ పెరుగుతుంది, ఇంకా డౌన్ అవ్వాలి. శాలరీ పెరుగుతుంది, ఇంకా డౌన్ అవ్వాలి. ఎప్పుడైతే మనం ఎదిగే కొద్దీ ఒదుగుంటామో అప్పుడు మనతో జనాలు ఇష్టపడతారు ట్రావెల్ చేయటానికి. అలాగే దేవుడు కూడా మనల్ని ఇంకా దీవిస్తాడు. అవునా కాదా? వాక్యంలో ఏముంటుందంటే తన్ను తాను హెచ్చించుకునేవాడు ఏముంటుంది తగ్గించబడు. తన్ను తాను హెచ్చించుకుంటే తగ్గిస్తాడండి దేవుడు. కాబట్టి మనం తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును అని రాసి ఉంటుంది. మొట్టమొదటిగా మన మాట తీరు కరెక్ట్గా ఉండాలి. రెండోది ఇంకోటి కూడా చదువుదాం. కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుతారా? కొలసీ 4:6. మన సంభాషణ అంటే ఉప్పు వేసినట్టు రుచిగలదుగా ఉండాలంట. అగైన్ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, నీ మాట ఉప్పు వేసినట్టు రుచిగలదుగా ఉండాలంట. ఇప్పుడు మనందరం మధ్యాహ్నం, మీరందరూ భోజనం చేశారు కదా, అందరం భోజనం చేశారు కదా. మధ్యాహ్నం మనం భోజనంలో మంచిగా ఎన్ని రకాల ఇంగ్రీడియంట్స్ వాడినాం, ఉప్పు కరెక్ట్గా లేకపోతే టేస్ట్ వస్తుందా? ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనం 15 రకాల ఫుడ్ ఐటమ్స్ పెట్టాం, సూపర్ ఫుడ్ ఐటమ్స్ పెట్టాం, నాన్ వెజ్ రకాలు పెట్టాం, స్వీట్స్ పెట్టాం, అన్నీ పెట్టాం. ఆ కూరలు అంత ఉప్పు ఎక్కువ వేసాం, తినడానికి పనికి వస్తుందా? అంటే మన సంభాషణ ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్టు రుచిగలదుగా కృపాసహితంగా ఉండాలి. లైక్ గాడ్ మాట్లాడినట్టు. మనందరం కూడా ఎలా ఉండాలంటే మన మాట తీరు రుచిగలదుగా ఉండాలి. ఈరోజు నేను హెర్బల్ లైఫ్ చేస్తాను. నా జూమ్లో రోజుకి ఒక 1500 నుంచి 2000 మంది ప్రతిరోజు జూమ్లో టాపిక్ వింటానికి కనెక్ట్ అవుతూ ఉంటారు చాలామంది. నేను చదువుకుంది ఇంటరే, కానీ నేను ఇంటర్ చదువుతూనే బిజినెస్లోకి వచ్చేసాను. దేవుడి దయ వల్ల తర్వాత అనుకోకుండా హెర్బల్ లైఫ్ బిజినెస్లోకి వచ్చాను. అలాగా నా లైఫ్ మంచిగా సెటిల్ అయింది. నా జూమ్లో రోజుకు 1500 నుంచి 2000 మంది కనెక్ట్ అవుతారు. నాకంటే బాగా చదువుకున్న వాళ్ళు నా జూమ్లో చాలామంది ఉంటారు. నా జూమ్లో కనెక్ట్ అయ్యే వాళ్ళలో డాక్టర్లు ఉంటారు, లాయర్లు ఉంటారు, ఇంజనీర్లు ఉంటారు, పెద్ద చదువుకున్న వాళ్ళు ఉంటారు, బాగా నాకంటే బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు. సో నేను ఎలా పడితే అలా మాట్లాడితే వాళ్ళు రేపటి నుంచి కనెక్ట్ అవ్వరు. కానీ ఎప్పుడు కూడా నేను మాట్లాడేది వాళ్ళకి నచ్చే విధంగా, వాళ్ళకి హట్ అవ్వని విధంగా మాట్లాడతాను. కాబట్టి వాళ్ళు నేను ఇష్టపడతారు. నేను చాలా తక్కువ చదువుకున్నా, కానీ నేను చెప్పే టాపిక్ శ్రద్ధగా రాసుకుంటారు కూడా పుస్తకాలు పెట్టుకొని. అతిశయం కాదులే, కానీ డేవిడ్ రాజ్ కుమార్ గారు కూడా నా క్లబ్లో వచ్చారు. 1 మంత్ జూమ్లో టాపిక్లు కూడా విన్నారు, రాసుకున్నారు. అంటే నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఎప్పుడైతే మన మాట తీరు కరెక్ట్గా ఉంటుందో అప్పుడు మన మాట ఉప్పు వేసి రుచికలదుగా ఉన్నప్పుడు మనం జనాలతో రిలేషన్స్ చక్కగా బిల్డ్ చేసుకోగలం. ఎక్కువగా మాట్లాడినా లేకపోతే హట్ చేసే విధంగా మాట్లాడినా జనాలతో రిలేషన్స్ బిల్డ్ అవ్వదు. కాబట్టి దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే మన మాట తీరు కరెక్ట్గా ఉండాలి. మొట్టమొదటిగా మనిషితో రిలేషన్స్ బిల్డ్ చేసుకోవాలంటే మనం ఇంకో రిఫరెన్స్ కూడా చూపిస్తాను. కీర్తనలు 34:13 ఒకసారి చదువుతారా? త్వరగా. చెడ్డ మాటలు పలకూడదు, కపటమైన మాటలు అంటే ఏంటి? కపటం అంటే ఏంటి? ముందేమో సుధీర్ సార్ మీరు కరెక్ట్ సార్, సూపర్ సార్, తోపు సార్ అంటే వెనక్కి ఈడు దరిద్రుడు, దీన్ని కపటం అంటారు. అంటే కపటం అంటే లేనిది ఉన్నట్టు యాక్టింగ్. సింపుల్గా చెప్పాలంటే అర్థమయ్యేలా యాక్టింగ్ చేయొచ్చా? చెడ్డ మాటలు పలకూడదు, కపటమైన మాటలు పలకూడదు. ఎప్పుడైతే మన మాట తీరు కరెక్ట్గా ఉంటుందో మాటతో ప్రపంచాన్ని జయించగలం. ఈరోజు నేను హెర్బల్ లైఫ్లో ప్రెసిడెంట్ టీమ్ అనే లెవెల్లో ఉన్నా. నా లెవెల్లో ఉన్న వాళ్ళు ఒక 400 మంది లోపు ఉంటారు ఇండియా మొత్తం మీద. నాలాగా హెర్బల్ లైఫ్ చేసేవాళ్ళు 4 లక్షల మంది డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు.
నేను ప్రెసిడెంట్ టీమ్ అయింది నా ఇప్పుడు నాకు 44 ఇయర్స్, 30 ఇయర్స్ లోపలే నా ప్రెసిడెంటింగ్ కంప్లీట్ అయింది. నా 26 ఇయర్స్ అప్పుడు నేను హెర్బల్ లైఫ్ స్టార్ట్ చేశా. మీలో ఎంతమంది బిలో 30s ఉన్నారు? బిలో 30. అబోవ్ ఒక పని చేద్దాం, తప్పు మాట్లాడేలే కానీ అబోవ్ 25 బిలో 30. అబోవ్ 25 బిలో 30. సరే 20 to 30, 20 నుంచి 30, దాదాపుగా అందరూ అదే కేటగిరీలో ఉంటారు కదా. మీరు సెటిల్ అవ్వాల్సిన వయసు ఏంటి? 25? 25కి సెటిల్ అయిపోవచ్చా? బాగా కష్టపడితే 30 ఏళ్ళ లోపల మీరు సెటిల్ అయిపోతారు, అవునా కదా? బాగా కష్టపడితే. శ్రద్ధగా పనిచేయవారు ఏమని ఉంటుంది వాక్యంలో? శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేయను అని ఉంటుంది. సోమరి వాణి చేను దాటరాగా దాని అంతటా ముళ్ళ పొదలు గచ్చ పొదలు. సోమరితనం దరిద్రకు దారితీస్తుంది. సోమరితనం ఉండొచ్చా? శ్రద్ధగా పంచాలి. నాకు 26 ఏళ్ళప్పుడు నేను హెర్బల్ లైఫ్ స్టార్ట్ చేశాను. నా ఏజ్ 26 అప్పుడు ఆంధ్ర తెలంగాణ మొత్తం మీద హెర్బల్ లైఫ్ వాడేవాళ్ళు చాలా తక్కువ మంది. అంతా డిస్కరేజ్ చేయటం, ఇది వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, కిడ్నీలు పోతాయి, లివర్లు పోతాయి, ఇలా చెప్తూ ఉండేవాళ్ళు. బట్ నేను హెర్బల్ లైఫ్ కంపెనీ ఏంటో చూసి నేను చేసిన పని ఏంటంటే శ్రద్ధగా ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డా. నెల మొత్తంలో ఒక 3-4 రోజులు ఇంట్లో ఉండేవాడిని. 26 రోజులు ఏదో ఒక ఊర్లో ఏదో మీటింగు ఏదో ఒక ట్రైనింగు తిరుగుతూనే ఉండేవాడిని. దేవుడు అలా శ్రద్ధగా పనిచేసినందుకు ప్రతిఫలం ఏంటంటే ఒక 3.5 సంవత్సరాల్లో నేను హెర్బల్ లైఫ్లో ప్రెసిడెంట్ టీమ్ అనే పిన్నుకు వచ్చా. నేను హెర్బల్ లైఫ్లో ప్రెసిడెంట్ టీమ్ అనే పిన్నుకు వచ్చినప్పుడు ఇండియా మొత్తం మీద 15 మంది కూడా లేరు. ఇప్పుడు ఇంకా 400 మంది ఉన్నారు. అంటే నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే మనందరం ఎప్పుడైతే మనం శ్రద్ధగా పనిచేస్తూ మన మాట తీరు కరెక్ట్గా ఉంటుందో ఖచ్చితంగా త్వరగా సెటిల్ అయిపోతాం, అవునా కాదా? సో కాబట్టి మనందరం కూడా ఎలా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనుషులతో రిలేషన్షిప్ బిల్డ్ చేసుకున్నప్పుడు మనం పెట్టే పెట్టుబడి ఏంటంటే మన మాట తీరు కరెక్ట్గా ఉండాలి, మంచిగా మాట్లాడాలి, పేరెంట్స్తో మంచిగా మాట్లాడాలి, ఫ్రెండ్స్తో మంచిగా మాట్లాడాలి, నైబర్స్తో మంచిగా మాట్లాడాలి, అవునా కాదా? రిలేషన్షిప్ చిన్న చిన్న విషయాలకు బ్రేక్ చేసుకోకూడదు. చాలామంది ఊరికనే హట్ అయిపోతారు, ఈగోళ్ళు టచ్ అయిపోతాయి, ఇంకా నేను వాడితో మాట్లాడను, ఆమెతో మాట్లాడను, వాళ్ళతో నాకు సంబంధం లేదు అని ఇళ్లలో అమ్మ నాన్నతో గొడవ పడే వాళ్ళు ఉన్నారు, ఫ్రెండ్స్తో గొడవ పడే వాళ్ళు ఉన్నారు, కేవలం ఒక మాట సరిగ్గా లేకపోవటం వల్ల. కాబట్టి మొట్టమొదటిగా మనందరం మంచిగా మనుషులతో రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవాలంటే మన మాట తీరు కరెక్ట్గా ఉండాలి. ఎంతమంది ఒప్పుకుంటారు కరెక్టే అని చెప్పి? కరెక్టే అంటారా? రెండవది మనం చేయాల్సిన రెండో పని ఏంటంటే మనుషులతో రిలేషన్షిప్ బిల్డ్ చేసుకునేటప్పుడు వీ నీడ్ టు లవ్. దేవుడు మనకి నేర్పించింది ఏంటి? ఒకసారి చదువుదాం. మాథ్యూస్ 22వ అధ్యాయం, మత్తయి సువార్త 22వ అధ్యాయం చదువుతారా? 38, 39. చదవండి. మొదటి ఆజ్ఞ చదవండి ఒకసారి. మొదటి ఆజ్ఞ ఏం రాస్తుంది అక్కడ? మొట్టమొదటి నీ దేవుడైన యెహోవాను, అది చదవండి ఒకసారి. మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? దేవుణ్ణి ప్రేమించాలి. రెండవది ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలి. సో మన వ్యక్తితో మనం ప్రతి మనిషితో రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవాలంటే వీ నీడ్ టు లవ్ అంటే మీరు అనుకునే లవ్ కాదే, అమ్మయ్య సార్ చెప్పారు కాబట్టి అందరినీ ప్రేమించవచ్చు, అట్లా కాదు. అంటే లవ్ అంటే దీని మీనింగ్ ఏంటంటే లైక్ హెల్పింగ్, అందరినీ ప్రేమించాలి, ఎవరిని ద్వేషించకూడదు, అవునా కదా? దేవుడు మనకు చూపించిన ప్రేమ ఏంటి? ఏమంటారు దేవుని ప్రేమను? ఏమంటారు? మంచి గిఫ్ట్ ఇస్తారు కిషోర్ అన్న. నిస్వార్థమా? చెప్పండి. అగాపే ప్రేమ. వెరీ గుడ్. అగాపే ప్రేమ మీన్స్ అన్కండిషనల్ లవ్. అంటే దేవుడు మనల్ని ఏ కండిషన్ లేకుండా ప్రేమించాడు. మనందరం దేవుని పెట్టలేం. నిజంగా దేవుడు కండిషన్ పెట్టి మనల్ని ప్రేమించాడు. మన ఎవరిని దేవుడు ప్రేమకు పాత్రలం కాదు, అవునా కాదు? ఏదో తప్పు చేస్తూనే ఉంటాం కదా, అవునా కాదా? కానీ దేవుడు అగాపే ప్రేమ మనకి మీద చూపించాడు.
మనం కూడా దేవుని చేత ప్రేమించబడుతున్నాం కాబట్టి మనం కూడా దేవుడి వలె ఇతర వ్యక్తుల్ని మనం ప్రేమించాలి. త్రూ లవ్ ఓన్లీ. ఎందుకంటే మన ప్రేమతో ప్రపంచాన్ని గెలవచ్చు. మదర్ తెరీసా ఇక్కడికి వచ్చి, భారతదేశానికి వచ్చి, సౌత్ ఆఫ్రికా నుంచి ఇక్కడ చేసింది ఏం లేదు, ప్రేమ చూపించారు. అవునా కాదా? ఎంతోమంది కుష్ఠరోగులకి ప్రేమించారు, ప్రేమ చూపించి సేవ చేశారు. సర్వింగ్ టు హ్యూమన్ ఈజ్ లైక్ సర్వింగ్ గాడ్ అన్నట్టుగా ఆమె ప్రేమ చూపించారు. మనం కూడా దేవుణ్ణి నమ్ముకున్న మనం కూడా ఒక 10 మందితో రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవాలంటే ఎవరిని ద్వేషించకూడదు. ఒకవేళ మనకి విరోధంగా ఏమైనా తప్పు చేశారనుకో, దేవుడు చూసుకుంటాడని వదిలిపెట్టాలి, కానీ మనం క్షమించాలి, కానీ మనం ద్వేషించకూడదు. మనకి తెలిసింది ఏంటంటే ప్రేమించాలి. ఎందుకంటే దేవుడు ఆజ్ఞ ఏముంది? నిన్ను వలే నీ పొరుగు అన్ని ప్రేమించాలి. ఇప్పుడు నువ్వు ఇది చేయలేదనుకో, దేవుడు ఆజ్ఞ తప్పిపోయినట్టే. నువ్వు 10 మందిని ద్వేషిస్తున్నావు, అందరితో సహనంతో లేవు, పేషెన్స్ లేదు, అందరితో గొడవలే, అందరితో కొట్లాట్లే, ఎవరితో సమాధానం లేదు, ఆటోమేటిక్గా నువ్వు ఎవరిని ప్రేమించట్లేదు ఎదుటి వ్యక్తిని. ఆటోమేటిక్గా దేవుడి వాక్యాల్లో ఉన్న ఆజ్ఞని ఫుల్ఫిల్ అవ్వనట్టే కదా. నూతన నిబంధనలో ఉన్న ఆజ్ఞ ఒకటే, నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ప్రేమించాలి, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించాలి. సో 10 మందితో రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవాలంటే మనం అడాప్ట్ చేసుకోవాల్సిన సెకండ్ క్వాలిటీ ఏంటంటే యూ నీడ్ టు లవ్ పీపుల్. నా జూమ్ సెక్షన్లోకి వచ్చే చాలామంది నన్ను చూస్తానికి మీటింగ్కి వస్తారు. రోజు నా టాపిక్ వింటూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో, ఆంధ్ర, తెలంగాణ ఎక్కడి నుంచో వింటూ ఉంటారు. పిడుగురాల నుంచి, మాచర్ల నుంచి, నర్సరాబాద్ నుంచి, హైదరాబాద్, బెంగళూరు. మా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి ఇక్కడ నెలకొక్కసారి. దాదాపుగా 1000 మంది వస్తారు. చాలామంది నాతో వచ్చి చెప్పేది ఏంటో తెలుసా? సుధీర్ సార్, కేవలం మిమ్మల్ని చూడటానికే వచ్చాను సార్, మీతో మాట్లాడటానికి వచ్చాను సార్, మీతో ఫోటో దిగడానికి వచ్చాను సార్ అని చెప్తుంటారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. దేవుడి దయ అదంతా కూడా. ఎందుకు నన్ను అంత ప్రేమిస్తున్నారంటే వాళ్ళు డబ్బులు ఇచ్చే కొనుక్కున్నారు. ఫ్రీగా నేనేమీ చేయలే వాళ్ళకి ఎవరికి కూడా. కాకపోతే నేను వాళ్ళని చక్కగా గైడ్ చేసి మంచిగా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మంచిగా మాట్లాడతాం అంతే. వాళ్ళు నన్ను ప్రేమిస్తూ ఉంటారు, నేను వాళ్ళని ప్రేమిస్తాను, వాళ్ళు నన్ను ప్రేమిస్తారు. దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు డూ. ఇప్పుడు నేను హెర్బల్ లైఫ్లో అంత సక్సెస్ అయ్యానంటే కారణం, చాలామంది హెర్బల్ లైఫ్లోకి వచ్చారు, ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను ఎంత సక్సెస్ అయ్యానంటే కారణం, మొట్టమొదట నా మాట మార్చుకున్నాను. పట్నం బజార్లో మాది ఫ్యాన్సీ సిగరెట్ హోల్సేల్ బిజినెస్ ఉండేది ఈ హెర్బల్ లైఫ్ రాకముందు. అక్కడ పొద్దున్న లెగిస్తే బూతులే. ఎందుకంటే అక్కడ సిగరెట్ల వ్యాపారం అంటే తెలుసుగా, ఆ బూతులు మాట్లాడుతూ, అది కామన్. మామూలు మాటలాగా వాళ్ళు బూతులు మాట్లాడుతూ ఉంటారు, ఇంకా అది కామన్. బట్ హెర్బల్ లైఫ్లోకి వచ్చిన తర్వాత నేను దేవుణ్ణి నమ్ముకున్నాకే నాకు హెర్బల్ లైఫ్ వచ్చింది. దేవుణ్ణి నమ్ముకున్నాక హెర్బల్ లైఫ్లోకి వచ్చిన తర్వాత నా మాట తీరు మార్చుకున్నా. అలా మాట్లాడకూడదు, అలా మాట్లాడితే కరెక్ట్ కాదు, మార్చుకున్నా. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తే ఆయన మనల్ని తిరిగి ప్రేమిస్తాడు, మనల్ని ద్వేషించడు. ఒకవేళ మనకి ఏదైనా తప్పు చేసినా, మనకి విరోధంగా ఏమైనా తప్పు చేసినా దేవుడు నేర్పించింది క్షమించడమే. అంతేగాని ద్వేషిస్తే మనకేమైంది? దేవుడి వాక్యాన్ని, దేవుడి ఆజ్ఞని మనం నెరవేర్చినట్టే లెక్క. మూడో విషయం, మనం దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత దేవుడితో 10 మందితో రిలేషన్స్ బిల్డ్ చేయాలంటే మనం చేయాల్సిన ఇంకో పని క్షమాపణ. ఫర్గివ్ అదర్స్. ఒకసారి ఒక రిఫరెన్స్ చూపిస్తాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 31, 32 చదువుతారా? మనం ఏం చేయాలి? క్షమించాలి. దేవుడు మనల్ని క్షమించాడు కదా. మనందరం కూడా పాపం చేసాం. రక్షణ తీసుకున్న వాళ్ళు ఎంతమంది? బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఇంకా తీసుకోలేదు మేము. దేవుడు ప్రతి ఒక్కరిని క్షమించాడు. అవునా కాదా? ఏమంటారు? ఇవాళ మట్టల ఆదివారం జరిగింది కదా. మట్టల ఆదివారం అంటే చిన్నపిల్లలు ర్యాలీ చేస్తారు. ఈరోజు మేము కూడా మా చర్చిలో ర్యాలీకి వెళ్ళాం. దేవుడు మట్ల ఆదివారం అంటే సిలువ వేయటానికి ఒక వారం ముందు ఆదివారం పూట దేవుడు యెరూషలేముకి వస్తాడు. యెరూషలేముకి వచ్చినప్పుడు అక్కడ యెరూషలేం జనాలందరూ కూడా మట్టలు పరిచి హోసన్నా జయం జయం, హోసన్నా జయం జయం అని పాడతారు. కరెక్టా?
అవునా కాదా? అంటే దేవుడు మన కోసం ప్రాణం పెట్టేశాడు కదా, మన కోసం ప్రాణం పెట్టాడు. రేపు మనం గుడ్ ఫ్రైడే చేసుకుందాం, గుడ్ ఫ్రైడే, ఆ తర్వాత ఈస్టర్ చేసుకుంటాం, ఈస్టర్ సండే చేసుకుంటాం. ఎందుకు ఇదంతా చేసుకుంటాం? దేవుడు మన కోసం ప్రాణం పెట్టేశాడు. ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చి ఆయన పాపాలు ఒప్పుకుంటారో ఆయన ఏం చేస్తారు? తన రక్తం ద్వారా మన పాపాలన్నీ కడిగేసి మనల్ని క్షమిస్తాడు. అన్కండిషనల్ ఫర్గివ్నెస్, అన్కండిషనల్. ఏ కండిషన్ లేదు కదా. నువ్వేం చేయొద్దు, నీ హృదయం నాకు ఇవ్వు, నువ్వు చేసిన తప్పులన్నీ ఒప్పుకో. ఏమన్నా బలి కోరాడు దేవుడు? లేకపోతే ఏదన్నా 100 పొర్లు దండాలు పెట్టమన్నాడా? లేకపోతే యాత్రలు చేయమన్నాడా? లేకపోతే ఒక 10 లక్షలు డబ్బులు ఇమ్మన్నాడా? ఏం అడగట్లా. ఏమంటున్నాడు? నేనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడిని ఒప్పుకొని వచ్చి నా దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగితే దేవుడు ఏం చేస్తాడంటే తన పరిశుద్ధమైన రక్తంతో మన పాపాలన్నీ క్షమిస్తాడు. మనం దేవుడు క్షమించిన ప్రకారం మనం కూడా ఎదుటి వ్యక్తిని క్షమించాలి. అప్పుడే మనతో రిలేషన్స్, మనం మంచి రిలేషన్స్ బిల్డ్ చేసుకుంటాం. దేవుడు నేర్పించింది ఇది. మనం ఫర్గ్యూనెస్, మన మనసులో ఎవరినైనా క్షమించలేదనుకో దేవుడు మనల్ని క్షమించడు. నిజంగా మనందరం కోరుకునేది రక్షణ పొందిన అందరూ కూడా పరలోకం కావాలని కదా. ఒకటి, పరలోకంలోకి వెళ్ళాలంటే ఒక మంచి క్వాలిటీ ఉండాల్సింది ఏంటంటే ఫర్గ్యూనెస్. ఎవరితో కూడా క్షమించలేనిది తప్పు ఏముండదు, అందరినీ క్షమించేయడమే. అవునా కాదు? దేవుడు మనకు నేర్పించింది ఇది, క్షమాపణ. యూ టు ఫర్గివ్ అదర్స్. మనుషులతో రిలేషన్షిప్ చేసుకోవాలంటే, బిల్డ్ చేయాలంటే క్షమించాలి. లాస్ట్ పాయింట్, యూ నీడ్ టు ట్రీట్ ఎవ్రీ వన్ ఈక్వల్. అందరినీ సమానంగా చూడాలి, ఒకరినొక రకంగా చూడకూడదు. హెర్బల్ లైఫ్లో నా బిజినెస్లో చాలామంది నా దగ్గరికి వస్తారు. చాలామంది, నా టీం చాలా పెద్దది. దేవుడి దయ వల్ల నాకు ఆంధ్ర తెలంగాణ మొత్తం టీం ఉంది. నాలాంటి న్యూట్రిషన్ సెంటర్లు ఒక 300 ఉంటాయి ఆంధ్రాలో, తెలంగాణలో, ఎక్కడైనా. కానీ కొన్ని వేల మంది డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు నా దగ్గర. వాళ్ళందరికీ నేనంటే ఇష్టం. ఎందుకు నేనంటే ఇష్టమో తెలుసా? ఇప్పుడు వరకు నా దగ్గర ఉన్నోళ్ళు, వాళ్ళ కులం ఏంటో నాకు తెలియదు, వాళ్ళ మతం ఏంటో నాకు తెలియదు. అందరినీ ఈక్వల్. అందరూ మనుషులే కదా. కులాన్ని బట్టో, మతాన్ని బట్టో, డబ్బు ఉందా, డబ్బు లేదా అని మనం ఆలోచించామనుకో, మనం 10 మందితో రిలేషన్స్ ఎలా బిల్డ్ చేయగలం? దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత అసలు కుల మతాలతో సంబంధం లేదు, జాతి భేదాలతో సంబంధం లేదు, ధనికుడా పేదవాడా అని సంబంధమే లేదు. అవునా కదా? అందరిని ఈక్వల్గా చేయాలి. వాక్యంలో ఏం రాసి ఉండదు చూద్దాం ఒకసారి. గల్తీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చదువుతారా? చదవండి. 169 పేజ్, 3:28. గలతీలు 3:28. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేడు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ గాడ్. మనందరం కూడా ఎలా ఉండాలంటే, మనం 10 మందితో రిలేషన్షిప్ అందరినీ ఈక్వల్గా చూడాలి. అందరినీ, ప్రతి ఒక్కరిని ఈక్వల్గా చూడాలి. అన్ఈక్వాలిటీ చూపించాం అనుకో, అది దేవుడు చిత్తమైంది కాదు. దేవుడు మనల్ని అలా చూడలేదు కదా. చూశాడు, అక్కడ రాసుంది కదా, స్త్రీ పురుష భేదం లేదు, యూదుడు గ్రీస్, అందరినీ దేవుడు ఈక్వల్గా చూశాడు. మనం కూడా అందరినీ ఈక్వల్గా చూడాలి. ఈరోజు చాలామందికి ఉన్నది ఏంటంటే, వాళ్ళ మతాన్ని బట్టో, వాళ్ళ కులాన్ని బట్టో ఇలా ఆలోచిస్తూ ఉంటారు. డినామినేషన్స్ బట్టో, డబ్బున్న దాన్ని బట్టో. అలా అయితే మనం మనుషులతో మంచి రిలేషన్షిప్ బిల్డ్ చేయలేం. గుడ్ రిలేషన్స్ నీడెడ్. యూ నీడ్ టు ట్రీట్ ఎవ్రీ వన్. ఎవరెవరో మనకు తెలియదు, మనకు అనవసరం. కానీ అందరూ మనుషులే కదా. ఈరోజు చాలామంది చేసే పెద్ద పొరపాటు నేను చూస్తూ ఉంటాను. వస్తువుని బాగా ప్రేమిస్తారు, మనిషిని మాత్రం ద్వేషిస్తూ ఉంటారు. ఈ ఫోన్ లక్షన్నర, ఇలాంటి ఫోన్ని ప్రేమిస్తారు, మనుషులను ద్వేషిస్తారు. ఒక కారు కొనుక్కుంటారు 10 లక్షలు పెట్టి, ఆ కార్ని ప్రేమిస్తారు, మనిషిని ద్వేషిస్తారు. వస్తువుని మనందరి దృష్టిలో ఇది వస్తువు, ఇది మనకు ఉపయోగపడే వస్తువు, దీన్ని ఎక్కువ ప్రేమించకూడదు. ఎవరిని ఎక్కువ ప్రేమించాలి? మనందరం కూడా మనుషుల్ని.
కానీ ఆ వస్తువుల కోసమే కదా ఈరోజు జనాలు గొడవలు పెట్టుకుంటుంది, ఆస్తుల కోసమే కదా జనాలు గొడవ వస్తువే కదా అది. ఆస్తి మీన్స్ నథింగ్ బట్ ఇట్స్ ఎ కమోడిటీ. బంగారం కోసం గొడవలు పెట్టున్నారు, ఇట్స్ ఎ కమోడిటీ. ఆస్తుల కోసం కమోడిటీ, అది వస్తువు. మనం అసలు మనుషులతో రిలేషన్స్ బ్రేక్ చేసుకోకూడదు ఆ వస్తువుల కోసం. ఇంకొకటి, కొంతమంది మనిషిని వాళ్ళకున్న ఆస్తుల్ని బట్టి ఇన్ఈక్వాలిటీ చూపిస్తారు. ఎప్పుడు కూడా అది చేయకూడదు. ఎవ్రీవన్ మస్ట్ బి ఈక్వల్. సో దేవుడు నేర్పించింది అదే. సో మనందరం కూడా రేపొద్దున మీరందరూ కూడా లైఫ్లో డెవలప్ అవ్వాలి కదా, అందరూ కూడా మంచిగా సెటిల్ అవ్వాలి, మీకంటే ఒక పేరు రావాలి. మీ కెరీర్, మీరు ఏదైతే చూస్ చేసుకుంటున్నారో కెరీర్, అది మీరు మేబీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు, లేకపోతే లాయర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, వాట్ ఎవర్. మీరు ఏ కెరీర్లో ఉన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం కూడా దేవుని ప్రేమ చూపిస్తూ ప్రతి ఒక్కరిని కూడా దేవునిలోకి నడిపించబడాలంటే మొట్టమొదటిగా రిలేషన్స్ బిల్డ్ చేసుకోవాలి. ఆ రిలేషన్స్ బిల్డ్ చేసుకునేటప్పుడు 4 పాయింట్స్ మనం కేర్ తీసుకోవాలి. మొట్టమొదటి పాయింట్ ఏంటి? యు నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ వర్డ్స్. మన మాట తీరు కరెక్ట్గా ఉండాలి. రెండోది, అందరినీ ప్రేమించగలగాలి. మూడోది, అందరినీ క్షమించగలగాలి. నాలుగోది, అందరినీ ఈక్వల్గా చూడాలి. అందరినీ భేదం చూపించకూడదు. ఎప్పుడైతే ఈ 4 క్వాలిటీస్ మీ అందరిలో ఉంటాయో, నాలో ఉంటాయో, ఖచ్చితంగా మనందరం కూడా జీవితకాలం మన చుట్టుపక్కలతో వీళ్ళు మంచోళ్ళరా, వీళ్ళు నెంబర్ 1 రా, వీళ్ళని బట్టి వీడిని దేవుని ప్రార్థించాలనిపిస్తుందిరా, వీళ్ళని బట్టే దేవుళ్ళలోకి నడవాలనిపిస్తుందిరా అనిపించే విధంగా ఉంటుంది. ఎప్పుడైతే మన ఈ రిలేషన్స్ మనందరం కూడా నేను చాలా బలంగా నమ్ముతాను, దేవుడు నన్ను అత్యధికంగా ఆశీర్వదించాడు. దేవుని కృప. ఈరోజు నేను 50 కంట్రీస్, ఇప్పటి వరకు 50 టైమ్స్ అబ్రాడ్ వెళ్ళా. అమెరికా 9 టైమ్స్ వెళ్ళా. మలేషియా, ఇండోనేషియా, సింగపూర్, బ్యాంకాక్, తైవాన్, బహామాస్, ప్యారిస్, మాల్దీవ్స్, టర్కీ, రీసెంట్గా కువైట్, లాస్ట్ ఇయర్ కువైట్ వెళ్ళాను, రీసెంట్గా ఫిలిప్పీన్స్ వెళ్ళాను. సో ఇలా చాలా కంట్రీస్ వెళ్ళాను. ఇన్ని కంట్రీస్కి వెళ్ళానంటే అది నిజంగా దేవుని కృపే. అది కూడా నేను చేస్తున్న బిజినెస్ అంతా కూడా మనుషులతో వ్యాపారం. పొద్దున్న లేస్తే కస్టమర్లు, పొద్దున్న లేస్తే డిస్ట్రిబ్యూటర్లు, రకరకాల మనుషులు, రకరకాల మనస్తత్వాలు. బట్ నేను వాళ్ళందరితో కూడా కరెక్ట్గా ఉంటూ వాళ్ళందరినీ నాకు దేవుళ్ళలోకి తేవాలంటే నా సాక్ష్యం కరెక్ట్గా ఉండాలి. రెండోది, నేను ఏదైతే చెప్తున్నానో, వాట్ ఎవర్ నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో, ఇదంతా నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. మాట తీరు కరెక్ట్గా ఉండాలి, జనాల్ని ప్రేమించాలి, జనాల్ని క్షమించాలి, అందరినీ ఏకంగా చూడాలి. ఎప్పుడైతే మనం అలా చూస్తామో అందరితో సమాధానం కలిగి ఉంటాం. ఆ తర్వాత అందరినీ మనం దేవుళ్ళలోకి నడిపించగలం. అండ్ చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మనందరం చనిపోవాల్సిన వారమే కదా ఏదో ఒక రోజు. చనిపోయే టైంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం బతుకురా ఈ బతుకు అనకుండా ఏం బతిగా ఉండరా ఇలా అనిపించుకునే విధంగా మనం జీవించగలిగితే నిజంగా చాలా హ్యాపీ అవుతుంది కదా, అవునా కదా? వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మన కోసం మనల్ని ప్రేమించేవాళ్ళు, మన గురించి ఆలోచించేవాళ్ళు 10 మందిని పోగేసుకోవాలి. అంతేకాని పోతే పోయాడు రా దరిద్రుడు, పోతేనే మంచిది అనిపించుకునే విధంగా మనం ఉండకూడదు. కాబట్టి మన మాట తీరు కరెక్ట్గా ఉండాలి, జనాల్ని ప్రేమించాలి, జనాల్ని క్షమించాలి, అందరినీ సమానంగా చూడాలి. అప్పుడు దేవుని ప్రేమ మనలో ఉన్నట్టే ఖచ్చితంగా మనందరం కూడా అనేకమైన ఆత్మలు రక్షిస్తాం, ఖచ్చితంగా జయ జీవితం పొందుకుంటాం. ఆ పరలోకంకి వెళ్ళినప్పుడు కేవలం పరలోకమే కాదు, ఆయన ఇచ్చే బహుమానాలు కూడా పొందుకునే విధంగా మనం ఈ లోకంలో జీవించాలి. దేవుడి చిన్న వాక్యం తన వినికిల్లో దీవించును గాక.